AV9 టీవీ వార్తలకు స్వాగతం. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియాని సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గదర్శులుగా బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర రవాణా శాఖ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా శాఖ 4వ మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, చిత్తూరు పోతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, కె మురళీమోహన్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు జయరాజు, జిల్లా అధ్యక్షుడు బి ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం బాషా, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు చాలా జయచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి సి నీరజాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ అందరికీ నమస్కారం. వేదిక ముందరున్న పాత్రికేయ సోదరులకు, అలాగే వేదిక పైన ఉన్న సహచర శాసనసభ్యులు జగన్మోహన్ గారికి, మురళి గారికి, సికే లావణ్య గారికి, అలాగే ఎంతో ఉద్దండలు పాత్రికేయ సమాజంలో గత 30-40 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న పెద్దలకు, అలాగే మా కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, అలాగే పాత్రికేయ సోదరులు చాలా మంది యాజమాన్యాలు వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ సభాముఖంగా వందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చిత్తూరు పట్టణంలో ఏపీడబ్ల్యూఏ 4వ మహాసభల్లో మీతో పాటు ఇక్కడ పాల్గొనడం, పత్రికల గురించి, అలాగే పాత్రికేయుల గురించి, సమాజం గురించి, అలాగే న్యూస్ అంటే వ్యూస్ కాదు అనే విధంగా ఒక సాంప్రదాయాన్ని అలవర్చుకొని రాబోయే కాలంలో కూడా అందరికీ తెలుసు, కార్గిల్ యుద్ధం జరిగితే ఎక్కడ కార్గిల్, ఎక్కడ మన ప్రాంతంలో ఫోటోలతో సహా బయటకు వచ్చినాయంటే అక్కడ ప్రాణాలు పోగొట్టుకొని ఆ రోజు ఇక్కడికి సమాచారాన్ని సేకరించి పంపింది ఒక పాత్రికేయ మిత్రుడే. అలాగే WTC ట్రేడ్ సెంటర్లో అప్పుడు అక్కడ బ్లాస్ట్ జరిగితే అది తీసుకొచ్చింది కూడా ఒక పాత్రికేయులే. అంటే ఎంత మహోన్నతమైన స్థానంలో ఉన్నారో మీ అందరికీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సమాజంలో ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్, రాజకీయ నాయకుడు అనుకోండి, పోలీస్ అనుకోండి, రెవెన్యూ అనుకోండి, ఇలా అన్ని డిపార్ట్మెంట్లలో జీతాలు తీసుకొని సేవ చేస్తా ఉంటే మీరు సమాజం పట్ల అవగాహనతో, ప్రేమతో, సమాజాన్ని ఉద్ధరించనే లక్ష్యంతో ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఈ రోజు సమాజాన్ని సేవ చేస్తున్నారు. సమాజానికి ప్రతి ఒక్కరికి సభా నుంచి తల వంచి, శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మాకేం కొత్త కాదు. పాత్రికేయ సోదరులతో మా ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు. గత 40 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి, మాకు ఇలాంటి వ్యవస్థతో సంబంధాలు ఉన్నాయి. మా తండ్రి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు, మా సోదరుడు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఈ రోజు నేను ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రాంతం నుంచి వచ్చా. ఖచ్చితంగా ఒక ప్రాంతంలో కానీ, ఒక నియోజకవర్గంలో కానీ ఈరోజు వ్యవస్థ నడుస్తూ ఉందంటే మీ పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే కొన్ని ఊర్లలో రాజకీయ నాయకుడు, పోలీసు వాళ్ళు చేయలేని పని కూడా ఈరోజు మధ్యవర్తులుగా ఒక మంచి కార్యక్రమాన్ని, ఎక్కడైనా ఏ విధమైన సంక్లిష్టమైన పరిస్థితిలో ఒక సమస్య ఉన్నప్పుడు మేము కూడా పాత్రికేయ మిత్రులు పిలిచి ఇది మంచి, ఇది చెడ్డ అని 2 వర్గాలను కలిపే విధంగా పనిచేయించుకుంటున్నాం. అంటే మీ యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే చాలా మంది వేదికపై నుంచి కూడా ముందే చెప్పడం జరిగింది. మీ దగ్గర మేము తీసుకునే వాళ్ళమే తప్పక మీకు సలహాలు ఇచ్చే వాళ్ళం కాదని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే సోదరులు జగన్ గారు ఈరోజు మీ మీద ప్రేమతో, అభిమానంతో ఉడతభక్తిగా 5 లక్షల రూపాయలు
ఎవరైతే పాత్రికేయ సోదరులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ కి ఇవ్వడం జరిగింది. నేను కూడా నా వంతుగా 2 లక్షల రూపాయలు ఎవరైతే మెరిట్ లో వచ్చిన మన పాత్రికేయ సోదరుల యొక్క కుటుంబ సభ్యులు పిల్ల పాపలు ఎవరైతే ఎడ్యుకేషన్ కి అవసరం వస్తే వాడుకుంటే దానికి నా తరపున కూడా ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, మీరు సమాజాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఒక మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఒక ఉద్యోగస్తుని పైన అయితేనే, ఒక రాజకీయ నాయకుడి పైన అయితేనే, ఒక సంస్థ పైన అయితేనే, మీరు రాసే వార్త అయితేనే, మీరు ఇచ్చే న్యూస్ మీదే వాళ్ళ యొక్క జీవితాలు ముడిపడి ఉంటాయి. దయచేసి మీరు ఏదైనా ఒక వార్త ప్రచారం చేసేటప్పుడు తప్పకుండా క్షుణ్ణంగా పరీక్షించి నిజమా కాదా. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, నేనే ఒక మంత్రిగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. నేను 7 నెలల ముందు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చా. గత 1-2 నెలలు ఇప్పుడు జగన్ గారు చెప్పారు ఒక పత్రికలో ఒక విషయం మీద 40 కోట్లు 50 కోట్లు రాశారని. నేను కూడా ఒక చేదు ఘటనలు జరుగుతుంటాయి. గత నెల రోజుల ముందు ఒక పుంగనూరులో ఘటన జరిగితే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరుసటి రోజు వరుసగా 15-20 రోజులు ఏకాకైన మంత్రికి అది లేదు ఇది లేదంటే నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా ఒక వార్త అంటే క్రెడిబిలిటీ ఉండే వార్తను ప్రచారం చేసినప్పుడు మీ మాధ్యమానికి అయితేనే మీ మీడియాకి అయితేనే మంచి పేరు వస్తుంది. కాబట్టి తప్పకుండా అంటే నేను ఏదో ఇక్కడి నుంచి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దాడులు అంటున్నాం, మీడియా పైన దాడులు జరుగుతున్నాయి. మీడియా పైన దాడులు జరుగుతుంటే ఎక్కువగా ఖండిస్తుండేది పక్షాలలో రాజకీయ పక్షాల ముందున్నామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ నైతిక బాధ్యత, ఆ నైతికత రాజకీయ నాయకులకు ఉంటుంది, ఈ రోజు పరిపాలించే వాక్యం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన మేము పనిచేస్తున్నాం, మీరు కూడా మాతో పాటు ప్రజల కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఏదైతే మీ మీడియా ఉందో దాన్ని కట్టుబడి రేపు కాపాడుకునేదానికి మనందరం పనిచేద్దాం. సమాజ శ్రేయస్సు కోసమే మీ పని మా పని తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ, ఎవరైతే వేదికపై నుంచి ప్రసంగాలు చేశారో వాళ్ళు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి సమాజాన్ని నిర్మించుకునేదానికి ప్రతి ఒక్కరం పనిచేద్దామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ఏలుతున్నది గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే హామీలు పత్రికా సోదరులు ఎవరైతే మీడియా సోదరులు ఉన్నారో వాళ్ళకు గృహాల కల్పనలు అయితేనేం, హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలోనైతేనేం, రేపు రాబోయే కాలంలో దాడులు జరిగితే తీసుకొచ్చే చట్టాల విషయంలోనైతేనేం ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారితోనైతేనేం, అలాగే పైనున్న అధికారులతోనే సంప్రదింపులు జరిపి మీ తరపున పోరాడేదానికి మా శాసనసభ్యులు అయితేనే ఇన్ఛార్జ్ మంత్రిగా నేను మీ వెన్ను ఉండి నడిపిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మీడియా వృత్తి చాలా మహోన్నతమైన వృత్తి అని చాలా మంది కార్గిల్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారని అన్నారు. లాభాపేక్ష లేకుండా సమాజం పట్ల అవగాహన కలిగి ప్రేమతో సేవలందిస్తున్నారని అన్నారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం మెరిట్ సాధించిన జర్నలిస్టు పిల్లలకు తన వంతు సహాయంగా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నానని ఆయన ప్రకటించారు. వార్తలు ప్రచురించే ముందు క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేలా వార్తా ప్రసారాలు ఉంటే ప్రజలలో విశ్వసనీయత పెరుగుతుందని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రికేయులకు గృహ నిర్మాణం, హెల్త్ కార్డులను సమకూరుస్తున్నారని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను పాత్రికేయులకు అందించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ, నేను అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. మినిస్టర్ వర్యులు వాళ్ళు ఈరోజు ఈ సభకి రావడం జరిగింది. అండ్ ఎమ్మెల్యే కూతులపట్టు యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్యే చిత్తూరు గారికి, మిగతా ప్రజాప్రతినిధులందరికీ నా తరఫు నుంచి నమస్కారం.
సో మీడియా గురించి అవగాహన తక్కువ ఉంది, కానీ ఈ సమావేశంలో తక్కువ అవగాహనతోటి నేను ఈరోజు మాట్లాడతాను. సో ముఖ్యంగా మీడియా గురించి జనరల్గా సొసైటీ ఆర్ ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ పబ్లిక్ కి అవగాహన కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే మీడియా ఎట్లా పనిచేస్తుంది, మీడియాకి ఇష్యూస్ ఏమి ఉన్నాయి, అంటే మీడియా ఇప్పుడు బేసిక్లీ అందరికీ సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయి, సర్వైవల్ అవ్వాలి. తర్వాత మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో మాట్లాడితే వాళ్ళు మార్కెటింగ్ గురించి మాట్లాడతారు, స్టేట్ లెవెల్ మాట్లాడితే మార్కెటింగ్ గురించి మాట్లాడతారు, ఈవెన్ ఢిల్లీలో మాట్లాడితే కూడా మార్కెటింగ్ గురించి కూడా మాట్లాడతారు. సో బేసిక్లీ మార్కెటింగ్ నుంచి కొంచెం సమస్య స్టార్ట్ అయినాయి. సో 10 years బ్యాక్, 12 years బ్యాక్, 15 years బ్యాక్ మనం కాలేజ్ టైంలో ఉన్నప్పుడు కొన్ని జర్నలిస్ట్ గురించి యూస్ టు రీడ్. సో వన్ జర్నలిస్ట్ వాజ్ మిస్టర్ పి సాయినాథ్. ఓకే, సో పి సాయినాథ్ బేసిక్లీ 1998, 99, 2000 టైంలో మహారాష్ట్రలో బేసిక్లీ ఫార్మర్ సొసైటీ కొద్దిగా ఎక్కువ జరిగినాయి ఆ సమయంలో. సో 1998 నుంచి పి సాయినాథ్ బేసిక్లీ యాజ్ ఏ మీడియా రిపోర్టర్ ఫార్మర్ సొసైటీ ఎప్పుడు అతను కవరింగ్ స్టార్ట్ చేశారు ఆ సమయం నుంచి 1998 తర్వాత కావాలి. యాక్చువల్లీ నా వజన్ అంటే మీరు గవర్నమెంట్ నుంచి దూరం ఉంటేనే బెటర్ బేసిక్లీ, ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ గా పనిచేయగలుగుతారు. సో నేను పి సాయినాథ్ గారి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే రియల్ మీడియా అంటే రియల్ ఇష్యూ ముందుకు రావడానికి కోసం కొద్దిగా కష్టం ఉంటాయి, శత్రువు కొద్దిగా ఎక్కువ ఉంటారు. సో ఇది మనం చూడలేకపోతున్నాం యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో. అంటే ఏం న్యూస్ పేపర్ చదవాలి బేసిక్లీ, ఓకే, or ఏం టీవీ న్యూస్ అనేది చూసుకోవాలి, ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు. ఒక ఎడ్యుకేటెడ్ సపోజ్ ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ తయారు చేస్తున్నారు, ఆ స్టూడెంట్ కి రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సపోజ్ యూపీఎస్సీ ఎగ్జామ్ తయారు చేస్తున్నారు, రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. రియల్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే రియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అంత కష్టం అయిపోయింది, ఏం జరుగుతుంది, రియల్ ఇన్ఫర్మేషన్ మనకి ముందుకు రావట్లేదు. సో నేను మీడియా సోదరులు కూడా అదే చెప్తున్నాను, ఎప్పుడైనా ప్రెస్ రిలీజ్ మీటింగ్ చేస్తే మీరు రియల్ ఇన్ఫర్మేషన్ బేసిక్లీ పెట్టాలి. సపోజ్ మీరు గవర్నమెంట్ క్రిటిసిజం చేస్తారు, సపోజ్ ఒక ఆఫీసర్ క్రిటిసిజం చేస్తారు, కానీ రియల్ గా క్రిటిసిజం జరుగుతుంది, రియల్ ఇష్యూ బయటకు పెట్టడం జరుగుతుంది, ఓర్ ఒక ఎజెండాతో ఇన్ఫర్మేషన్ బయటకు పెట్టడం జరుగుతుంది. అక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ మీకు కూడా తెలుసు, ఓకే, ఎందుకు ఆ గ్యాప్స్ ఉన్నాయి. బట్ నెట్ రిజల్ట్ అంటే ఏమిటి, ట్రస్ట్ కొంచెం తక్కువ అయింది మీడియా మీద. ఆ మొత్తం సిస్టమ్ జిమ్మేదార్, ఒక మార్కెటింగ్ సిస్టమ్ జిమ్మేదార్, ఒక సర్వైవల్ జిమ్మేదార్, ఒక ప్రాఫిట్ జిమ్మేదార్, అటువంటి డిస్కషన్స్ బేసిక్లీ ఎప్పుడైనా ఆ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ రీసెర్చ్ పేపర్ ఆ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో రిజల్ట్ అంటే ఏమిటి, ఇప్పుడు ఒక ఇండిపెండెంట్, ఒక ఆనెస్ట్ జర్నలిస్ట్ కి సర్వైవల్ చాలా కష్టం. ముందుకు ఒక స్పీకర్ సుక్మా గురించి చెప్పారు, ఒక జర్నలిస్ట్ గురించి చెప్పారు. యాక్చువల్లీ జర్నలిస్ట్ అంటే యంగ్ జర్నలిస్ట్, బేసిక్లీ ఇంటీరియర్ ప్రాంతంకి వెళ్తారు, అక్కడికి వెళ్ళి అక్కడ రోడ్ సమస్య ఏమిటి, స్కూల్ సమస్య ఏమిటి, ఆ ట్రైబల్ ఏరియాస్ బేసిక్లీ కవర్ చేస్తారు. అక్కడ 7,000 బేసిక్లీ చూస్తే 7,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, 7,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అంటే చిత్తూరు జిల్లా. ఇప్పుడు మావోయిజం నక్సలిజం మాట్లాడితే మొత్తం చిత్తూరు జిల్లా అంతా సైజ్ ఉంది, ఆ సేమ్ జిల్లాలో అతను కవర్ చేసేవాడు. కనీసం ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కి చాలా కష్టం ఉన్నాయి, ఎందుకంటే సర్వైవల్ ఎట్లా చేయాలి. అట్ ఎండ్ ఆఫ్ ద డే సాలరీ స్ట్రక్చర్ ఇక్కడ లేదు, మీకు అందరికీ తెలుసు. సో ఈ ఛాలెంజెస్ వల్ల ఏమవుతుంది, బయటకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, కామన్ మ్యాన్ కి ట్రస్ట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు చాలా మంది అంటే టీవీ ఆర్ న్యూస్ ఛానల్ ఎందుకు చూస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. రాత్రి 9 o'clock, 9:30, 10 o'clock ఒక ఎజెండా పరంగా లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, సో టీవీ ఆన్ చేస్తాం. ఈరోజు ఒక ఇష్యూ, రేపు ఇంకొక ఇష్యూ, ఎల్లుండి ఇంకొక ఇష్యూ, కానీ కంటిన్యూటీ ఎప్పుడైనా ఒక ఇష్యూకి ఉండదు. ఓకే, సో నేను కూడా ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు బేసిక్లీ బలవంతంగా పనిచేయాలి, ఫియర్లెస్ ఉండి పనిచేయాలి, అండ్ పబ్లిక్ ఇష్యూస్ మీరు ముందుకు తీసుకురావాలి. అండ్ ఖచ్చితంగా ఆ మార్కెటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయి, అది డీప్ ఇష్యూస్, అది స్ట్రక్చర్డ్ ఇష్యూస్, అవి మనం ఎట్లా రిజాల్వ్ చేయాలి తెలియట్లేదు. బట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఖచ్చితంగా మీకు వెల్ఫేర్ ఇష్యూస్, మీకు ఏమేమి హక్కు రావాలి కానీ మీకు రావట్లేదు బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ ఆఫీసర్. పాత్రికేయులు ఒత్తిడులు లేకుండా పూర్తి స్వేచ్ఛతో పనిచేయాలని
ఖచ్చితమైన సమాచారంతో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని అన్నారు. సామాన్య ప్రజలు సమాచారం కొరకు వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్స్ ను ఉంటారని, పూర్తి సమాచారంతో వార్తా ప్రసారాలు చేయాలని కోరారు. ప్రజా సమస్యలను ముందుకు తీసుకువచ్చి పరిష్కారం చూపేలా వార్తలు ఉండాలని సూచించారు. పాత్రికేయ వృత్తి చాలా పవిత్రమైనదని, పారదర్శకంగా సమాజ హితం కోసం పనిచేయాలని తెలిపారు. పత్రికా రంగంలో సముచితమైన విమర్శలు అవసరమని, సమాజంలోని సమస్యలను అర్థవంతంగా తెరపైకి తీసుకురావాలన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఒక కార్యక్రమానికి పిలువగానే విచ్చేసిన మన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ అన్న గారికి, అలాగే మా కిరికిరి, మీ అందరికీ కలికిరి, నాకు కిరికిరి మురళీమోహన్ గారికి, మా పూతలపట్టు ఎమ్మెల్యే, అలాగే మా అక్క సికే లావణ్య గారికి, అలాగే ఇక్కడ స్టేజ్ పై విచ్చేసిన ప్రతి ఒక్కరు పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అంటే పాత్రికేయులు ఇప్పుడు దాకా చెప్పారు, ఏది అడిగినా చేస్తాము, పడతాము, ఇంకా మాకేవేవో కావాలని. ఖచ్చితంగా పాత్రికేయులకి ఎప్పుడు అర్ధరాత్రి ఏ అవసరం వచ్చినా కూడా తలుపు తట్టగానే పలికే విధంగా మేమందరూ కూడా, ఒక కూటమి నాయకులే కాదు, మా 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 మంత్రి గారైతే ఇటువంటి కార్యక్రమానికి సామాన్యంగా మంత్రులు ఆహ్వానిస్తే వస్తామని చెప్పి ఎస్కేప్ అవుతారు. ఆయనకి ఎన్ని పనులున్నా కూడా వస్తున్నానని నాతో చెప్పారు. అది వాళ్ళ పైన ఉన్న, మీ అందరి పైన ఉన్న గౌరవం కూడా. కాబట్టి మీరు కూడా, నా కోరిక ఏమంటే, అప్పుడేగా మన కలెక్టర్ గారు చాలా నీట్గా ఒక 4 విషయాలు తెలియజేశారు. జర్నలిజానికి భయం ఉండకూడదు, జర్నలిజానికి కులం ఉండకూడదు, జర్నలిజానికి పార్టీ ఉండకూడదు, జర్నలిజానికి స్వేచ్ఛ కావాలి అని అనేక మంది మాట్లాడినారు. నేను కూడా ఫస్ట్ వ్యక్తిని. జర్నలిజానికి ఫ్రీడమ్ ఉండాలి, నిజానికి నిజాయితీ రాయడానికి జర్నలిజంకి ఫ్రీడమ్ ఉండాలి. ఎక్కడైనా కూడా ఏ తప్పు జరిగినా కూడా దాన్ని తప్పుని తప్పుగా చూపించడానికి మీరు ముందు ఉండాలి. అలాగే ప్రభుత్వం గొప్పగా ఏవైతే మంచి కార్యక్రమాలు చేస్తుందో వాటిని కూడా గొప్పగా ప్రమోట్ చేసే విధంగా మీ మనసు అది ఆక్షేపించాలని నేను ఆ భగవంతుని కోరుకుంటా. ఎందుకంటే మొన్న ఏదో ఒక పేర్లొద్దు కానీ ఒక చిన్న మాట చెప్తా. అంటే జర్నలిజం పైన చిన్నపాటి బాధ వేసింది నాకు. ఎవరో ఒక ఎంపీ, ఒక 2 ఎమ్మెల్యేలు కలిపి ఒక పార్టీ, జాతీయ పార్టీ నాయకుడిది క్వారీకి సహకారం అందించినారు అని చెప్పి రాస్తా ఉన్నారు. 2 రోజులేమో రాశారు. నేను రాసిన దానికి ఏం బాధపడతాలే. అట్లీస్ట్ ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు అన్నప్పుడు కనీసం వాళ్ళని కన్సల్ట్ చేసి, ఆ పత్రిక మళ్ళీ 50 సంవత్సరాలు ఘనకీర్తి కలిగిన పత్రిక, వాటిలో రాస్తే అబద్ధం రాసినా నిజం అనుకుంటారు. ఒకవేళ ఇంకొకటి రాసినా దాన్ని సర్టిఫై ఉంది, ఆ పత్రిక రాసిందంటే ఎంతో కొంత నిజాయితీ ఉంటుంది అని. 40 కోట్ల ఆ క్వారీ ఓనర్ ఖర్చు పెడితే అతన్ని తరిమేశారు. అది ఉండొచ్చేమో, తరిమేసిన విషయం నాకు తెలియదు. అసలు 40 కోట్లు ఇచ్చి ఖర్చు ఎక్కడ పెట్టాడు, ఎవరికి ఇచ్చారు, ఏంటికి వైప్ చేశాడు, ఆ ఓనర్కి 40 కోట్లు ఖర్చు అవ్వాల్సిన నెసెసిటీ ఏముంది, ఇవేవి తెలుసుకోకుండా టీవీలో, పేపర్లో రాసేశారు. కొందరు నాకు తెలియక చిత్తూరు అనే రాస్తారు. ఎందుకంటే చిత్తూరు డిస్టిక్ ని కూడా ప్రతిసారి చిత్తూరు అది టైటిల్ ఎందుకు పెడతారో తెలియదు. చిత్తూరు అనగానే నాకు ఫోన్ చేశారు, సార్ మీరేదో క్వారీకి సపోర్ట్ చేస్తున్నారంట, 40 కోట్లు అతనికి నష్టపోయిన వ్యక్తిని కాపాడకుండా క్వారీ ఓనర్లు గత ప్రభుత్వ మంత్రిని అంట, అది ఇదేం చాలా వరకు నన్ను ఫోన్లు. ఎందుకంటే చిత్తూరు పేపర్లో చిత్తూరు జిల్లా అనేది క్లారిటీ రాయాలి. చిత్తూరు అనగానే ఉండేదేమో యాదమూరి, నాకు దానికి సంబంధం లేదు. అయితే ఒక హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఎమ్మెల్యేగా అప్పుడే ఆయన చెప్పినట్టు మా జయరాజు గారు, ఎవరు వచ్చినా కూడా ఆపద అంటే ఇమీడియట్ గా వారికి సహాయం చేసే మనస్తత్వం. కాబట్టి నేను ఏదో ఒక రకమైన ఒక ఫోన్ కాల్ చేశాను. ఆ పత్రిక నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేసో, నన్ను అడిగో, దాని గురించి తెలుసుకుంటే సంతోషపడేవాడిని. ఏకంగా 40 కోట్లు ఖర్చు పెట్టాడు అని రాసింది. ఆ ఓనర్కి 40 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి, ఎందుకు ఖర్చు పెట్టాడు, గత ప్రభుత్వంలో గత 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు,
నాకు ఇవేమి అర్థం కాలే. ఏం రా, జర్నలిజంలో చాలా ఉన్నత విలువలు ఉన్న పేపరే ఇది, మనం కూడా దీన్నే చదువుతాం రోజు, ఈ పేపర్ కూడా ఇటు రాస్తుందా అని ఫస్ట్ టైం నా లైఫ్లో. అయితే ఆ పేపర్ స్థాపించిన వ్యక్తి లేదు కాబట్టి ఆ పేపర్కి ఒక క్షమాపణ. ఎందుకంటే వారు మంచివారు, వారు పోయారు కాబట్టి అన్నీ పోయినాయి, విలువలు పోయినాయి, ఇంకా చాలా పోతాయి. అది ఏమేమవుతుందో. మీ చిత్తూరులోని జర్నలిజం చాలా నిజాయితీగా, అప్పుడే చెప్పినట్టు కలెక్టర్ గారు రోజు చదువుతా పేపరు, ఎక్కడ ఏం అవసరం ఉంది, ఎక్కడ కాలువ కావాలి, ఎక్కడ బోరు కావాలి, అప్పుడే మా అక్క కూడా చెప్తా ఉండే, ఎక్కడ ఏమి కావాలన్నా అట్లీస్ట్ పేపర్లో వస్తే మా ఎమ్మెల్యే గారు స్పందించి చేస్తారు. నిజం కూడా అది. ఒక ఎమ్మెల్యే 50 డివిజన్లలో పోయి ఎక్కడ కాలువలో ఏముంది, గత ప్రభుత్వాలన్నీ సిస్టమ్ని నాశనం, మీకు ఎంచక్క ఒక ఏసీ హాల్లో కూర్చొని వినే ఈ సెలబ్రేషన్ చేసుకునే అవకాశం కలిగిందంటే అది కూటమి ప్రభుత్వం గొప్పతనమే. ఇటువంటివి అనేకంగా ఉంటాయి. ప్రతి ప్రభుత్వంలో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసి మీరు ధైర్యంగా, నేనేమంటానంటే ఏదైనా ఒక ఇష్యూ మీ నోటీస్కి వచ్చినప్పుడు ఎక్కడో పలానా 2 వ్యక్తులు, తెలియని వ్యక్తులది మీరు రాసేటప్పుడు దాన్ని ఎవరు తప్పటం. ఒక ప్రభుత్వంలోని ఒక మంత్రో, ఒక ఎమ్మెల్యేనో, లేదా కలెక్టరో, ఎంఆర్ఓ ఉంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మీ పైన ఒక ఇది వచ్చింది, దీనికి మీ ఆన్సర్ ఏమో, అది రైట్ చెప్తాడో రాంగ్ చెప్తాడో, జస్ట్ మీరు జస్టిఫికేషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని కానీ మీరు ప్రమోట్ చేస్తే నిజంగా కూడా జర్నలిజం పైన ఇంకా అనేకంగా, ఇప్పుడు ప్రతి ఒక్కరు పేపర్ టీవీలు చూసేది మానే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో కూడా వందల మంది యూట్యూబర్స్, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ప్రజలు సతమత పడుతున్నారు. అంటే ఒక నిజాయితీగా ఒకప్పుడు ఒక పేపర్లోనో ఒక టీవీలోనో ఒక వార్త వస్తే దానిపైన ప్రభుత్వాలు కూలిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక జర్నలిజంకి అంత పవర్ ఉండేది. ఈ రోజు ఎందుకు లేకుండా పోతా ఉందంటే ఇదే కారణం. అంటే అందరూ కాదు, ఎవరో ఒక నలుగురు చేసే తప్పుకి 96 మందికి ఆ బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఆ జర్నలిజంలో మీరు కూడా మంచి వారిని సెలెక్ట్ చేసుకొని, అప్పుడేగా చెప్పినట్టు మీడియా పైన మా పాత్ర, మేము ఆ న్యూస్ సేకరించేదాకా తర్వాత పత్రికలు ఏం రాస్తారో వారికి సంబంధం అంటే అప్పుడు జర్నలిజంకి చెడ్డ పేరు వస్తుంది. మీరు జర్నలిజంలో ఎంత పవర్ఫుల్గా ఉంటారో మీడియా అధినేతలు కావచ్చు, పేపర్ వాళ్ళు కావచ్చు, మీది వాళ్ళు రాయడానికి కానీ చెప్పడానికి కానీ అడ్డం చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ఎప్పుడైతే మనం లాలోచి పడతామో అప్పుడే మీడియా అధినేతలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాకి రాయమినడమో, లేదా వచ్చిన వార్తలను ఆపెట్టి బ్యాలెన్స్డ్గా పోవడమో, ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి అప్పుడేగా మా అన్న చాలా చక్కగా చాలా విషయాలు చెప్పాడు. కాబట్టి ఇంకా ఇంతకంటే ఒక ఎమ్మెల్యేగా నేను నా దృష్టికి ఏ సమస్యని, మా చిత్తూరు నియోజకవర్గ జర్నలిస్టులు అందరినీ కోరుకుంటున్నా, అందరూ ఫీల్డ్ పైన ఉండి ఎక్కడ ఏ సమస్య జరిగినా, ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, ప్రభుత్వ కార్యాలయంలో కావచ్చు, లేదా ప్రజలకు ఏం అవసరం అనే దాన్ని మీరు నిజాయితీగా రాయగలిగితే వాటన్నిటికీ స్పందించి, మేమేం రేపే చేస్తామని చెప్పలేము కానీ ఎంత అవకాశం ఉంటే అంత. ఎందుకంటే ఒక ప్రభుత్వంతో కూడిన కొన్ని ఉంటాయి, జీవోలు ఉంటాయి, కొన్ని మీరు అడిగిన వాటికి అప్పుడేగా అన్నగారు చెప్పారు, మీ అందరికీ ఒక 20,000 ఇండ్లే కదా ఇవ్వగలిగితే చాలా మంచిది అన్నారు. నిజమే, మా ముఖ్యమంత్రి గారు నిరుపేదలందరికీ టిట్కో ఇండ్లు నేను పోయి విజిట్ చేశా పూనేపల్లిలో, చాలా అద్భుతంగా ఉన్నాయి. దాన్ని కంటిన్యూ చేయకుండా రియల్ ఎస్టేట్గా ల్యాండ్లు కొని గత ప్రభుత్వంలో ఏదో కాలనీలు పేర్లు పెట్టేసి వాటర్ లేదు, లైట్ లేదు, రోడ్ లేదు, పోవడానికి దారి లేదు, అటువంటివి లేకుండా నిజంగా కూడా హౌసింగ్ మంచిగా ఎక్కడ ఒక పార్లమెంటు స్థాయిలో ఒక కమిటీ వేసుకొని ఎవరైతే మంచి జర్నలిస్టులుగా పనిచేసి ఉన్నారో వారందరికీ కూడా హౌసింగ్ ఇవ్వడానికి నేను కూడా అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా కోరుతాను. ఎందుకంటే మీరు యు ఆర్ ద బ్రిడ్జ్ ఆఫ్ పీపుల్ అండ్ అడ్మినిస్ట్రేషన్. మీరు నిజాయితీ లేకపోతే, మా దృష్టికి రాకపోతే మేమేం చేయలేం ప్రజలకి. కాబట్టి ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, జర్నలిజం అప్పుడేగా జయరాజ్ గారు చెప్పారు, దీన్ని స్థాపించడానికి నేను కూడా ఒక కారకుడు. నాకు చాలా నిజాయితీగా జర్నలిజం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాల దగ్గర కొట్లాడి ప్రజలకు మంచి చేయడంలో ముందుంటాం. కాబట్టి నేను వాటిని ఎంకరేజ్ చేశానని తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రస్ట్ కూడా తగ్గుతుంది. సమాజంలో జరిగే విషయాలను వాస్తవంగా
ప్రచురించడం ద్వారా పాత్రికేయుల విలువలు పెరుగుతాయని, నియోజకవర్గంలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. నియోజకవర్గంలోని జర్నలిస్టుల గృహాలు మంజూరు విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. భయం, పక్షపాతం లేకుండా కులం, పార్టీలకు అతీతంగా వార్తలను ప్రచురించే స్వేచ్ఛ పత్రికా రంగానికి ఉండాలన్నారు. పాత్రికేయులకు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటానన్నారు. పోతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజాన్ని మేల్కొల్పడంలో పత్రికా రంగం ముందుండాలని, సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించి వారిని చైతన్యపరచాలని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతతో వ్యవహరిస్తున్నారని అన్నారు. పాత్రికేయ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు రానున్న 2 దశాబ్దాల కాలం వరకు పాత్రికేయులకు రక్షణ కవచంగా పనిచేస్తుందని అన్నారు. పాత్రికేయులను సమాజం గొప్ప దృష్టితో చూస్తుందన్నారు. వ్యవస్థలు గాడి తప్పే సమయంలో మీడియా వ్యవస్థ దారిలో పెట్టిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి వెనుకడుగు వేయబోయనని తెలిపారు. సమాజాన్ని ఫోటో నాది. ఫోటో నాది.